వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఏపీపీఎస్సీకి సంబంధించి అన్ని ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 26 జిల్లాల ఇన్ఫర్మేషన్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలను గురించి మనం క్లాసెస్ ప్రారంభించడం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏ విధంగా ఏర్పడింది, ఆ ఫార్మేషన్కి సంబంధించి ఉన్నటువంటి దశలు, వీటన్నింటిని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లాలు, అలాగే వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లా ప్రధానమైనటువంటి హెడ్ క్వార్టర్స్, అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ప్రాంతాలలో ఏ జిల్లాలు ఉన్నాయి, ఇంకా బిఫోర్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర సరిహద్దులను గురించి ఒకసారి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో ఈ క్లాస్ ద్వారా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర సరిహద్దులను గురించి అడిగితే చాలా సులువుగా క్లియర్గా మ్యాప్ పాయింటింగ్లో ఆన్సర్ చేసేలాగా పలు అంశాలను మాట్లాడతాం. అలాగే మనం మాట్లాడినటువంటి ఇతర అంశాలను గురించి కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారతదేశానికి ఎటువైపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కనబడుతుంది అని అంటారు. మనకి ఏవైతే దిక్కులు ఉన్నాయో ఈ దిక్కులకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనం ప్రాపర్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం భారతదేశం తీసుకున్నట్లయితే మీకు మొత్తం భారతదేశం అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ మొత్తం భారతదేశానికి సంబంధించి ఈ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏ సైడ్న ఉన్నది అని అంటారు, ఏ దిక్కున ఉన్నది అని అంటారు. సో ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశానికి సంబంధించి మనం దిక్కుల్ని ఇలా బైఫర్కేట్ చేసుకోగలిగితే, సో ఇప్పుడు మళ్ళీ ఇలా చూడగలిగితే ఇది మనకి ఉత్తరం అని అంటాం, నార్త్, అలాగే సౌత్, అలాగే పశ్చిమం, వెస్ట్, ఈస్ట్. సో ఇంకా దీనికి సంబంధించి మరింత మనం డివైడ్ చేయగలిగితే ఇది వాయువ్యం అని పిలుస్తాం, ఇది ఆగ్నేయం అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత దీన్ని నైరుతి అని అంటాం, దీన్ని ఈశాన్యము అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా, మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ గురించి భారతదేశంలో ఏ వైపున ఉన్నది అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు అని అనుకుందాం. ఇలా క్వశ్చన్ అడిగితే మనం చేయాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే, ఇగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశానికి మనకి ఆగ్నేయం ఇగో ఈ వైపున కనబడతా ఉంది. సో ఇది మనం భారతదేశానికి సంబంధించిన మ్యాప్ అనుకుంటే ఇగో ఈ వైపున కనబడతా ఉంది. ఆగ్నేయంలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉంది. ఏ వైపున అని అంటున్నాం, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం భారతదేశానికి, సో మన దేశానికి సంబంధించి ఏ వైపున ఉన్నది అని అంటే ఇగో భారతదేశానికి ఆగ్నేయ వైపున ఉన్నది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఒక్కసారి రాష్ట్రానికి వద్దాం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఆగ్నేయాన ఉన్నది అని మనకు తెలిసింది. సో ఇప్పుడు ఈ ఆగ్నేయాన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వాయువ్యంగా ఏ రాష్ట్రం ఉన్నది, బౌండరీగానని అడుగుతారు. సో ఈ భారతదేశానికి సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆగ్నేయాన ఉన్నది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసినాం. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి దిక్కులను గురించి తెలుసుకుందాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ వస్తుంది, ఏ ఎగ్జామ్ అయినా అడగడానికి అవకాశం ఉంటుంది. అది సింపుల్గా కాకుండా కొంత కాంప్లికేటెడ్గా మీ నాలెడ్జ్ని చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తూ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేసేలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి దిక్కులను గురించి మాట్లాడుతున్నాం, బౌండరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం ఎన్ని రాష్ట్రాలతో బౌండరీస్ ఉన్నాయి అని అంటారు, సరిహద్దులు పంచుకుంటుంది అని అంటారు. దాని లేదనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటారు. దాని లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉత్తరాన ఉన్న రాష్ట్రం ఏది అని అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్యాన ఉన్నటువంటి రాష్ట్రం ఏది. దాని లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాయువ్యాన ఏ రాష్ట్రం ఉన్నది, సరిహద్దులను కలిగి ఉన్నది అని అడుగుతారు. ఇలా కాకుండా మొత్తం ఈ క్రింది స్టేట్మెంట్లని పరిగణించండి అని అంటారు. పరిగణించండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్నటువంటి రాష్ట్రాలను ఇచ్చి అక్కడ మిస్ మ్యాచ్ చేసి మనల్ని సరిగా మ్యాచ్ చేయమనడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలా ఇన్డెప్త్గా చదువుకోగలిగితే మీకు చాలా సులువుగా కాంటెంట్ అనేది గుర్తుంటుంది, మళ్ళీ చదవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. ఎందుకంటే మనం మ్యాప్ పాయింటింగ్లో నేర్చుకుంటున్నాం కాబట్టి.
సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సరిహద్దులను గురించి ఒక్కసారి మాట్లాడితే చూడండి, నేను చాలా క్లియర్గా చెప్తా. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకు వివిధ రంగులలో కలర్స్లలో కనబడుతున్నటువంటిది. ఈ రాష్ట్రానికి సంబంధించి మనకి ఒకసారి బార్డర్గా ఉన్నటువంటి స్టేట్స్ ఏమున్నవి అని అంటే ఫస్ట్ మనం సౌత్ నుంచి వద్దాం. ఇగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ప్రాంతాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం సరే అంటే సౌత్ అని అంటున్నాం, దక్షిణము అని అంటున్నాం. ఇగో దక్షిణంన ఏ రాష్ట్రం ఉన్నది సరే అంటే తమిళనాడు ఉన్నది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్కు దక్షిణాన ఉన్నటువంటి రాష్ట్రము ఏ రాష్ట్రము అని అంటే సరిహద్దు రాష్ట్రంగా తమిళనాడు అనేది ఉన్నది. సో మరి ఇదే ఆంధ్రప్రదేశ్కి పశ్చిమాన ఏ స్టేట్ ఉన్నది అని అంటారు. ఇగో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి పశ్చిమం అనేది ఇటువైపు వస్తూ ఉంది. పశ్చిమాన ఉన్నటువంటి స్టేట్, ఇగో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి స్టేట్గా మనం గుర్తించాల్సినది కర్ణాటక. ఏ రాష్ట్రము అని అంటున్నాం? కర్ణాటక. ఇలా కర్ణాటక రాష్ట్రం అనేది ఉన్నది. ఇక నెక్స్ట్ ఇదే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ఏ వైపునున్నది అని అంటారు. తెలంగాణ ఏ వైపునున్నది అని అంటే మనం వెంటనే సరిగో ఈ పశ్చిమం పైన ఏముంటుంది అని అంటే ఉత్తరం ఉంటుంది కాబట్టి ఉత్తరము అని చెప్పేసి ఆన్సర్ చేయడానికి, నార్త్ అని చెప్పేసి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నార్త్న కాకుండా మనం వాయువ్యాన ఉన్నది అని చెప్పేసి గుర్తించాలి. ఏ రాష్ట్రం వాయువ్యాన ఉన్నది? ఇగో తెలంగాణ అనేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వాయువ్య ప్రాంతంలో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఏ ప్రాంతము అని అంటున్నాం? వాయువ్య ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రం. ఇదే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రంగా కూడా గుర్తుంచుకోవాలి. ఎలా అని అంటున్నాం? ఎక్కువ సరిహద్దును ఆంధ్రప్రదేశ్తో ఏ రాష్ట్రం పంచుకుంటుంది అని చెప్పేసి కూడా మిమ్మల్ని అడుగుతారు. అలా అడిగితే తెలంగాణ రాష్ట్రం పంచుకుంటుంది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కర్నూలు జిల్లా నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏలూరు వరకు కూడా, ఏలూరు అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు కూడా, అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటా ఉంది. ఇలా ఎక్కువ సరిహద్దులను పంచుకుంటా ఉంది అనేటువంటి అంశాన్ని, ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఏ దిక్కున ఉన్నది అని అంటే వాయువ్యాన ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మరి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రాష్ట్రం ఉత్తరాన ఉన్నది అని అంటే ఇగో ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటుంది. ఈ ఛత్తీస్గఢ్ అనేటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాన ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఏ దిక్కున ఉన్నది అని అంటున్నాం? ఉత్తరాన ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుగా కలిగినటువంటి రాష్ట్రం ఏమిటి అని అంటే ఛత్తీస్గఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సరే మరి ఒడిషా కూడా ఈ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి జిల్లాలతో సరిహద్దు కలిగి ఉంటుంది కాబట్టి దానిని మనం ఏ దిక్కున ఉన్నది అని గుర్తుంచుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అంటే ఇగో ఇక్కడ మనం తీసుకున్నటువంటి దాని ప్రకారం ఈశాన్యాన ఎక్కడున్నది అని అంటున్నాం? ఈశాన్య ప్రాంతంలో, ఈశాన్యంలో మనకి కనబడుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుగా ఏది అని అంటే ఒడిషా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రం ఉన్నది అని అంటున్నాం? ఒడిషా అనేది మనకి ఈశాన్య ప్రాంతాన కనబడుతున్నటువంటి రాష్ట్రం. సో ఏ రాష్ట్రానికి సరిహద్దుగా ఈశాన్య ప్రాంతాన ఉన్నది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నది. ఇక నెక్స్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక మిగతా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి ఆగ్నేయాన ఏమున్నది సరే అంటే మనకి బంగాళాఖాతం అనేటువంటిది సముద్రం ఉన్నది. సో ఇలా ఇగో దిక్కులకి సంబంధించినటువంటి అంశాలను గురించి అడిగితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బౌండరీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తే మనం ఇప్పుడు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందా లేదా? 100% మనం ఆన్సర్ అనేది చాలా క్లియర్గా చేస్తాం బౌండరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇంకొక ఇన్డెప్త్ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయండి, యూనియన్ టెరిటరీస్. సో ఈ యూనియన్ టెరిటరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అంశాలను గురించి అడుగుతాడు.
సో అలా అడిగితే మనం పుదుచ్చేరికి సంబంధించినటువంటి యానాం ఉన్నది అని చెప్పేసి గుర్తించాలి. ఇగో పుదుచ్చేరికి సంబంధించినటువంటి యానాం అనేది మనకి కాకినాడ కింది ప్రాంతంలో కనబడుతుంది. ఇగో ఇలా యానాం అనేటువంటిది పుదుచ్చేరికి సంబంధించిన కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన భాగం. సో ఇలా యానాం అనేటువంటి సరిహద్దు ఇగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం సరిహద్దుగా కలిగి ఉంది అని అంటే యానాం పుదుచ్చేరికి సంబంధించినటువంటి ప్రాంతం ఇదే ఆంధ్రప్రదేశ్తో సరిహద్దుగా కలిగి ఉంది అనేటువంటి అంశం అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశం సరిహద్దులకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో ఇలా సరిహద్దులను గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను కలిగి ఉంది అని అంటారు. వెరీ సింపుల్, మనం ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడినాం. 1 తమిళనాడు, 2 కర్ణాటక, 3 తెలంగాణ, 4 ఛత్తీస్గఢ్, 5 ఒడిషా. సో ఇలా 5 రాష్ట్రాలతో ఒక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి లేదా పాండిచ్చేరికి సంబంధించినటువంటి యానాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది సరిహద్దులను కలిగి ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ అనేది చేయండి. ఓకేనా? ఇక సముద్రానికి సంబంధించి అత్యంత ఎక్కువ తీర ప్రాంతం కలిగి ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్ అయితే దాని తర్వాత ఉన్నటువంటి రాష్ట్రంగా మనం ఆంధ్రప్రదేశ్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సరిహద్దులు అనేవి మనకి ముఖ్యమైనటువంటి సరిహద్దులు. ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? మళ్ళీ ఒకసారి క్విక్ రివిజన్ ఇస్తా ఉన్నా, మీరు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్ గురించి చెప్తా ఉన్నా, గుర్తుంచుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దక్షిణాన ఉన్నటువంటి రాష్ట్రం సరిహద్దు రాష్ట్రంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్ర సరిహద్దు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాయువ్యంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఎక్కువ సరిహద్దును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పంచుకుంటున్నటువంటి రాష్ట్రం కూడా తెలంగాణగా గుర్తుంచుకోవాలి. ఇక ఇదే దీనిని తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉత్తర సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఈశాన్య ప్రాంతంలో ఈశాన్యం దిక్కున సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రం ఇక్కడ ఒడిషాని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం సరిహద్దును కలిగి ఉంది అని అంటే యానాం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. యానాం పుదుచ్చేరికి సంబంధించినటువంటి కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీలో భాగంగా ఉన్నది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో భారతదేశానికి సంబంధించి ఏ దిక్కున ఉన్నది అని అడుగుతాడు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఆగ్నేయం వైపున భారతదేశానికి సంబంధించినటువంటి చిత్రపటంలో మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కనబడుతుంది అనేటువంటి అంశం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో ఇలా ఇగో ఈ మ్యాప్కి సంబంధించినటువంటి అంశాలను మీరు బాగా గుర్తుంచుకోండి. 1 మార్క్ ఇక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ బౌండరీస్ మీద పక్కాగా క్వశ్చన్ అడుగుతారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మీరు ఆన్సర్ని సులువుగా చేస్తారు. సో ఎనీ ఎగ్జామ్, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిఎస్సి కావచ్చు, దెన్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇది బాగా ఉపయోగపడేటువంటి అంశం. దీన్ని మీరు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం మనం ప్రీవియస్ క్లాస్లో కూడా మాట్లాడినాం. మీ అందరికీ తెలిసి 26 జిల్లాలు ఉన్నాయి. వీటిని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అలాగే కోస్తా ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అని అడుగుతారు. 26 జిల్లాలు. మీరు చాలా సులువుగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 1-2 అంశాలను గురించి మనం మాట్లాడదాం క్లియర్గా. మళ్ళీ సేమ్ మ్యాప్ని నేను ఇక్కడ తీసుకున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం 3 ప్రాంతాలుగా దీన్ని బైఫర్కేట్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ని ఎన్ని ప్రాంతాలుగా బైఫర్కేట్ చేస్తూ ఉన్నాం? 3 ప్రాంతాలుగా బైఫర్కేట్ చేస్తూ ఉన్నాం. ఈ 3 ప్రాంతాలకి సంబంధించి రాయలసీమలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, కోస్తాంధ్రాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ నేను మ్యాప్ ఇచ్చిన. రాయలసీమ ప్రాంతాన్ని ఎలా గుర్తుపడతావు, కోస్తాంధ్ర ప్రాంతాన్ని ఎలా గుర్తుపడతావు, అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎలా గుర్తుపడతావు అని అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు.
సో ఇలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే మొత్తం 26 జిల్లాలను 3 భాగాలుగా బైఫర్కేట్ చేస్తూ ఉన్నాం. ఇగో ఈ ప్రాంతం అంతా కూడా రాయలసీమ అని అంటున్నాం, ఈ ప్రాంతం అంతా కూడా కోస్తా ప్రాంతము అని అంటున్నాం. ఇగో ఈ పై ప్రాంతం ఏదైతే ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతం ఉందో ఇగో ఇక్కడ నుంచి దీన్నంతా కూడా మనం ఉత్తరాంధ్రగా పిలవడం జరుగుతూ ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని ఏ జిల్లాల వరకు బైఫర్కేట్ చేస్తూ ఉన్నాం సార్ అని అంటే నంద్యాల, ఇగో ఈ నంద్యాల, అలాగే వైఎస్ఆర్ కడప, దీంతోపాటు అన్నమయ్య, అలాగే ఇగో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మనం బైఫర్కేట్ చేయడం జరుగుతూ ఉంది తిరుపతితో సహా. ఓకే, ఇగో ఈ ప్రాంతాలని మనం ఏ విధంగా పిలుస్తున్నాం సార్ అని అంటే రాయలసీమ ప్రాంతాలుగా పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? రాయలసీమ ప్రాంతాలు అని అంటున్నాం. సార్ మరి రాయలసీమకి సంబంధించి ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్ అని అంటే రాయలసీమలో మొత్తం 8 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని జిల్లాలు ఉన్నాయి అని అంటున్నాం? 8 జిల్లాలు ఉన్నాయి. సో ఈ రాయలసీమకి సంబంధించిన 8 జిల్లాలను గుర్తించండి అని అంటారు ఇంకా డెప్త్గా క్వశ్చన్ అడిగితే. అలా అడిగితే క్వశ్చన్కి సంబంధించి మనం చేయాల్సినటువంటి ఆన్సర్ 1 కర్నూలు, 2 నంద్యాల, 3 అనంతపురం, 4 శ్రీ సత్యసాయి పుట్టపర్తికి సంబంధించినటువంటి జిల్లా, అలాగే 5 వైఎస్ఆర్ కడప, 6 అన్నమయ్య, 7 తిరుపతి, సో 8 చిత్తూరు. ఇలా ఇగో ఈ 8 జిల్లాలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎన్ని జిల్లాలు వచ్చినాయి? 8 జిల్లాలు. ఇప్పుడు కొత్త జిల్లాల బైఫరికేషన్ ప్రకారం 2022 మార్చి 4న కొత్త జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చినాయి. ఎప్పుడు అమల్లోకి వచ్చినవి అని అంటున్నాం? 2022 మార్చి 4వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. సో ఇలా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యూ డిస్ట్రిక్ట్స్ అనేవి అమల్లోకి వచ్చినవి. సో దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ని రాయలసీమ ప్రాంతంగా బైఫర్కేట్ చేస్తే ఎన్ని జిల్లాలు వచ్చినాయి సార్ అని అంటే 8 జిల్లాలు వచ్చినాయి. సో ఇలా 8 జిల్లాలను మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఒకవేళ ఇలా అడగకుండా సింపుల్గా జస్ట్ మిమ్మల్ని లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ అడుగుతాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఎన్ని రకాలుగా బైఫర్కేట్ చేస్తావు? 3 రకాలు. అందులో రాయలసీమ జిల్లాలు ఎన్ని, కోస్తాంధ్ర జిల్లాలు ఎన్ని, ఉత్తరాంధ్ర జిల్లాలు ఎన్ని అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది, మ్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది, మ్యాచ్ చేయమని అడగడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అడిగితే మనం ఇలా రాయలసీమ గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సార్ మరి దీనిని తర్వాత మనం గుర్తుంచుకోవాల్సినటువంటి జిల్లాలు ఏమిటి సార్ అని అంటే కోస్తా ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాలండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మ్యాప్ ఇలా తీసుకుంటే ఈ మధ్యన ప్రాంతాన్ని కోస్తా ప్రాంతము అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఈ కోస్తాకి సంబంధించి మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్ అని అంటే 12 జిల్లాలు ఉన్నవి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్ని జిల్లాలు ఉన్నవి అని అంటున్నాం? 12 జిల్లాలు. ఇప్పుడు ఈ 12 జిల్లాలకి సంబంధించి మనం ఇక్కడ మ్యాప్ని బైఫర్కేట్ చేసినాం. ఈ ప్రాంతాన్ని అంతా కూడా రాయలసీమ అన్నాం. రాయలసీమ 8 జిల్లాలు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మనం ఏమంటున్నాము అని అంటే కోస్తా ప్రాంతము అని అంటున్నాం. ఈ కోస్తా ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా కంటే ముందున్నటువంటి బార్డర్ని మనం ఇలా బైఫర్కేట్ చేస్తే మనకి వచ్చిందే ఇది కోస్తా ప్రాంతము అని అంటున్నాం. ఈ కోస్తాకి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించి మొత్తం జిల్లాలు 12 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి అని అంటున్నాం? 12 జిల్లాలు ఉన్నాయి. సో ఇందులో కాకినాడ జిల్లా ఉంది, ఈస్ట్ గోదావరి జిల్లా ఉన్నది, అలాగే ఏలూరుకి సంబంధించినటువంటి రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి జిల్లా ఉన్నది, ఇక అలాగే దీంతో పాటు వెస్ట్ గోదావరి జిల్లా ఉన్నది అని అంటున్నాం. విజయవాడకి సంబంధించి కృష్ణా జిల్లా అని అంటున్నాం, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, అలాగే పల్నాడు జిల్లా, బాపట్లకి సంబంధించి గుంటూరు అని అన్నాం, అలాగే ప్రకాశం, ఒంగోలు, పొట్టి శ్రీరాములకి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా అని అంటున్నాం. ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా మనం ఏమంటున్నాము అని అంటే కోస్తా ప్రాంతము అని అంటున్నాం. ఇందులో మనకు కనబడుతున్నటువంటి జిల్లాలు ఎన్ని అని అంటే 12 జిల్లాలు ఉన్నాయి, 12 డిస్ట్రిక్ట్స్ ఇందులో ఉన్నవి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఒక 8 మాట్లాడినాం, ఇక్కడ ఒక 12 మాట్లాడినాం. రిమైనింగ్ జిల్లాలు ఎన్ని అని అంటే 6. సో ఇలా 20 జిల్లాలను కంప్లీట్ చేసిన తర్వాత మనకు 6 జిల్లాలు ఎక్కడున్నాయి సార్ అని అంటే ఉత్తరాంధ్ర జిల్లాలుగా పిలవడం జరుగుతూ ఉందండి. ఏ జిల్లాలుగా పిలుస్తూ ఉన్నాం? ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి జిల్లాలు అని అంటున్నాం. మరి ఉత్తర ఆంధ్రకి సంబంధించినటువంటి జిల్లాలలో మనం మాట్లాడాల్సి వస్తే
ఏ జిల్లాలు ఉన్నాయి సార్ అని అంటే ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది, అలాగే విశాఖపట్నం ఉన్నది, అనకాపల్లి ఉన్నది, విజయనగరం ఉన్నది, పార్వతీపురం మన్యం జిల్లా ఉన్నది, శ్రీకాకుళం జిల్లా ఉన్నది. ఇగో ఇలా ఈ జిల్లాలను మనం ఏ జిల్లాలుగా పిలుస్తూ ఉన్నాము అని అంటే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి 6 జిల్లాలుగా పిలుస్తూ ఉన్నాం. ఇక మీరు మర్చిపోతారా? అస్సలు మర్చిపోవద్దు. ఇగో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం నుంచి ఇక్కడ అనకాపల్లి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లాల వరకు చూస్తే మనకున్నటువంటివి ఉత్తరాంధ్ర జిల్లాలు 6 అని అంటున్నాం. ఇగో దీని తర్వాత కోస్తాంధ్ర జిల్లాలు ఎన్ని అని అంటే 12 అని అంటున్నాం. రాయలసీమకి సంబంధించిన జిల్లాలు ఎన్ని అని అంటే 8 అని అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ని 3 ప్రాంతాలుగా విభజించి చూసినట్లయితే రాయలసీమ, కోస్తా ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం అని అంటున్నాం. ఇందులో ఎక్కువ జిల్లాలు ఏ ప్రాంతంలో కలిగి ఉన్నవి అని అంటే కోస్తా ప్రాంతంలో, తక్కువ జిల్లాలు ఎక్కడ కలిగి ఉన్నారు అని అంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో. మరి రాయలసీమలో జిల్లాలు ఏంటి అంటే 8. సో ఇలా కూడా ఈ అంశం మీకు ఉపయోగపడుతుంది. ఈవెన్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి సరిగా బైఫర్కేట్ చేసి ప్రాంతాల వారీగా అడిగారు అనుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఇది ఉపయోగపడుతుంది. సో 26 జిల్లాలను ఎన్ని రకాలుగా బైఫర్కేట్ చేస్తావు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మ్యాప్లో అని అంటే 3 ప్రాంతాలు, 1 ఉత్తరాంధ్ర, 2 కోస్తాంధ్ర, 3 వచ్చి రాయలసీమ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ అంశం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో మీ విజయానికి సంబంధించి ఐకాన్ ఇండియా చాలా గ్రేట్ కాంట్రిబ్యూషన్ అనేది ఇస్తూ ఉంది. సో ఈ కాంట్రిబ్యూషన్ని మీరు పూర్తిగా మీ ఫ్రెండ్స్ దగ్గరికి చేరవేయండి. జస్ట్ వీడియోను షేర్ చేసి లైక్ చేస్తే మీకు మరిన్ని వీడియోస్ యూట్యూబ్ ద్వారా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక మీకు మోర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కువ కాంటెంట్స్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసినట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కాంటెంట్ని చాలా ఎక్కువ మొత్తంలో పొందడానికి అవకాశం ఉంటుంది. మంచి కాంటెంట్ అలాగే వ్యాలిడ్ కాంటెంట్ అనేది మీరు ఈ యాప్ ద్వారా పొందవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.